ఆయనేమో కేసీఆర్కు రైట్ హ్యాండ్. హస్తం పార్టీ నుండి గులాబీ దళంలో చేరి అధినేతకు దగ్గరయ్యారు ఆయన. గులాబీ బాస్ కూడా సదరు నేతను గుర్తించి పార్టీలో కీలక పదవులను కట్టబెట్టారు. 2 సార్లు పార్టీ అధికారంలోకి రావడంతో ఆ నేతకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఇప్పుడేమో పవర్ చేతిలో లేదు, ఉన్న పోస్టు కూడా అంత పవర్ఫుల్ ఏం కాదు. దీంతో మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రెడీ అయ్యారు ఆయన. ఇంతకు ఎవరు ఆ నేత? లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ కీలక నేత కేసీఆర్ సన్నిహితుడు కె కేశవరావు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని కేకే నివాసానికి దీపాదాస్ మున్షితో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. వీరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్ నేతలు కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను చూస్తే కాంగ్రెస్లో బీఆర్ఎస్ నాయకుల చేరికలు ముమ్మరమయ్యాయని చెప్పొచ్చు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి లోక్సభ టికెట్లు కూడా దక్కించుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని 3 ఎంపీ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్టే ఆపరేషన్ గ్రేటర్ పేరుతో ముందుకు వెళుతోంది హస్తం పార్టీ. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ 3 సీట్లలోనూ బీఆర్ఎస్ నుంచి చేరిన వారికే టికెట్లు కేటాయించింది. ఆర్థిక బలంతో పాటు ప్రజాబలమున్న వారిని పార్టీలో చేర్చుకుని 3 ఎంపీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతోనూ మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా మేయర్, గ్రేటర్ కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సహా 10 మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరగా మరో 13 మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేకే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ నేతలు కలిసి చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కేశవరావు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సహా లోక్సభ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేష్ వంటి నేతలు బీఆర్ఎస్ను వీడి బీజేపీ గూటికి చేరిపోయారు. మరికొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం ఇతర పార్టీలోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరి కేశవరావు కేసీఆర్ను వీడి సొంత గూటికి చేరతారా, లేక గులాబీ పార్టీని నమ్ముకుని అందులోనే కొనసాగుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.